Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students, GFTS గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే కొంత లో ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వారికి ట్రిపుల్ ఐటీస్లో ఏవి మంచి, జిఎఫ్టీస్లో ఏవి మంచి అని అర్థం కావట్లేదు అనమాట. ఇలాంటి వాళ్ళ కోసమే వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి ఉపయోగపడ్డ కొంత మంచిదనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈ ఈ ఈ కాలేజీలు చాలామంది తెలియవు, ఎవరు పెట్టట్లే. అంతా నార్త్‌లో జాయిన్ అయిపోతున్నారు. మన సౌత్‌లో ఎవరు పోవట్లే. అందుకని కొంత అవేర్‌నెస్ తీసుకొస్తున్నాను. అన్నీ చెప్పలేకపోవచ్చు. వీలైనంత వరకు మీకు చెప్తాను. సో, ఇప్పటివరకు ఇవన్నీ చెప్పాను నేను. ఈరోజు వచ్చేసి మీకు పుదుచ్చేరి టెక్నికల్ యూనివర్సిటీ అనమాట. దీని గురించి చెప్పబోతున్నాను. చాలా ఉన్నాయి. ఈసారి మనకి హైయెస్ట్ కాలేజీలు ఇవే ఉన్నాయి. 47 కాలేజీల దాకా పెట్టారనమాట. సౌత్‌లో ఉన్న కాలేజీలు ఉన్నట్లయితే చూసుకోండి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇందులో కొన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకొని జాయిన్ కండి. ఇది పుదుచ్చేరి టెక్నికల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి? కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది? ఏ బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి? మనకు ప్లేస్‌మెంట్ కావాలి కాబట్టి ఆ ప్లేస్‌మెంట్ ఎంత ఉంది ఏదేమో మనం చూద్దాము. ఫ్రెండ్స్, గత కొన్ని సంవత్సరాలుగా మీ అందరికీ తెలిసిందే, నేను వచ్చేసి మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నాను. సో, మీలో ఎవరికైనా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్‌కి మీరు మెసేజ్ పెట్టి నాకు హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తాం. అది మీ అందరికీ తెలిసిందే. దానికి కూడా మీ పిల్లలు 8th క్లాస్ అబోవ్ ఉన్నట్లయితే ఈ నెంబర్‌కి కాల్ చేసి స్కిల్ టెస్ట్ వివరాలు తెలుసుకోవచ్చు. 2500 ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ రిపోర్ట్ వస్తుంది. అంటే మనం ఈ యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా ఓల్డ్ అండి. 1984లో పెట్టారండి. గవర్నమెంట్ కాలేజ్ ఇది. ఓకే. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా 201-300 ఉంది. సో, ఇది పుదుచ్చేరి ఎయిర్‌పోర్ట్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో, పుదుచ్చేరి రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో, అదే జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 48.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో, ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ చూద్దాము. ఈ క్యాంపస్ ఇలా ఉంటుంది. ఎందుకంటే కొంత మీరు క్యాంపస్ బిల్డింగ్ చూస్తే కొంత మీకు నమ్మకం కలిగిన ఉద్దేశంతో పెట్టాను. ఇలా ఉంటుంది క్యాంపస్ మనకి. చాలా గ్రీనరీ క్యాంపస్. పాండిచ్చేరి తెలుసు కదా మీకు. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి కెమికల్ ఇంజినీరింగ్ ఉంది. సో, కెమికల్ ఇంజినీరింగ్‌లో కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోవచ్చు. ఓపెన్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ ఇవన్నీ. ఇక్కడ లేదు అంటే వాళ్ళకి సీట్ లేదని అర్థం అనమాట. ఇది వచ్చేసి మనకి సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన కట్ ఆఫ్. ఈ ర్యాంక్ వరకు మనకు లాస్ట్ ఇయర్ వచ్చింది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సివిల్ ఇంజినీరింగ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇక్కడ తీసుకున్నది 56,000 వరకు వచ్చిందనమాట. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 10,000, ఇక్కడ ఎస్సీకి, ఇక్కడ ఎస్టీకి 5,000 వచ్చింది. ఓబీసీ, ఎన్సీలు అయితే 20,000 దాకా వచ్చింది. అంటే కొంత గవర్నమెంట్ టెక్నికల్ యూనివర్సిటీస్ మీరు జోసా ద్వారా వెళ్తున్నారు కాబట్టి చూసుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసుకోండి. ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా, కేటగిరీ ర్యాంక్ అన్ని వచ్చినా వస్తుందన్నమాట. ఎలక్ట్రానిక్స్ తర్వాత మనం తీసుకున్నట్లయితే మెకానికల్ ఇంజినీరింగ్ ఉంది. దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. మెకానికల్ తర్వాత ఇంకేముందో చూద్దాం బ్రాంచెస్. మెకానికల్ తర్వాత ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి. ఇన్స్ట్రుమెంటేషన్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇక్కడ కూడా కట్ ఆఫ్ మీరు చూసుకోండి. బాగానే ఉంది. నెక్స్ట్ ఈ బ్రాంచ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ బ్రాంచ్ అనమాట. నథింగ్ బట్ సిఎస్సి. కట్ ఆఫ్ చాలా తక్కువగానే ఉంది, చూసుకోవచ్చు. ఈ బ్రాంచ్ తర్వాత మనం ఇక మెకాట్రానిక్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, మెకాట్రానిక్స్ ఎక్కడున్నా సార్ అని. ఇలాంటి యూనివర్సిటీలో వచ్చినప్పుడు మీరు చూసుకోవటమే. మెకాట్రానిక్స్ బ్రాంచ్ ఉంది. దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సంవత్సరానికి ఒక 1,62,000 అయిందనమాట. కొంత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఉండదు. సెల్ఫ్ సపోర్టింగ్ కూడా ఇస్తారనమాట. డబ్బులు కట్టుకుంటాను వాళ్ళకి. గవర్నమెంట్ ద్వారా వస్తే ఫీజు అయితే ఏముండదు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది హాస్టల్ ఫీజు ఉంటుందన్నమాట మనకి. 75,000 పర్ యానం అవుతుంది. ఓకేనా. ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హైయెస్ట్ ప్యాకేజ్ 10 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 5.50 lakh ఉందన్నమాట. కొంత హై ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ వెళ్తారు కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్లేస్మెంట్ అనేది. బట్ అది మీ బాధ్యతే ప్లేస్మెంట్ అనేది. ఇది పుదుచ్చేరి టెక్నికల్ యూనివర్సిటీ. ఈ కంపెనీస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ. సో, కాబట్టి కొంత మీరు ఇక్కడ తీసుకోవచ్చు అడ్మిషను. ఓకేనా. ఇది స్టూడెంట్ ఈ యూనివర్సిటీ గురించి. ఎందుకంటే కొంత జిఎఫ్టీఎల్ గురించి మీకు అవగాహన లేదు కాబట్టి కొంత అవగాహన తీసుకొద్దానే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో, ఎవరికైతే మనం ఇప్పుడు చూపించినటువంటి కట్ ఆఫ్‌కి మీరు దగ్గరగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అయితే ఉందో ఈ కాలేజ్‌కి మీరు అప్లై చేసుకుంటారని కోరుకుంటూ, కానీ ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.